మన తెలుగు వాళ్ళకి బాగా ఇష్టమైన పిండి వంటకాలలో ముఖ్యమైనవి ఏంటంటే శనగపిండితో చేసేటటువంటి వంటకాలు. అలాగే ఆ మాటకొస్తే భక్ష్యాలు, పప్పులతో చేసేవి. అయితే చాలామంది వీటితోటి ఇబ్బంది కూడా పడుతూ ఉంటారు. పొట్ట ఉబ్బరింపు దగ్గర నుంచి అనేక సమస్యలు. దీనికి పరిష్కారం ఏమిటి అంటే మన వంటింట్లో ఉండేదే వాము. వాము తినడం అనేది ఆరోగ్యరీత్యా చాలా మంచిది. ఇది ఒక ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. ఇంతకీ వాము ప్రయోజనాలు ఏమిటి, ప్రత్యేకతలు ఏమిటి, ఎలాంటి సందర్భాల్లో దీన్ని ఔషధం కింద వాడుకోవచ్చు, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. వాము, దీన్నే అజోవెన్ అని కూడా అంటారు, అలాగే ఓమా అని కూడా కొన్ని ప్రాంతాలు అంటారు. దీనికి ఒకటి కాదు రెండు కాదు అనేక ప్రత్యేకతలు. అసలు ఇది ఇప్పటిది కాదు, పురాతన కాలం నుంచి కూడా ఈ వాము లేదా ఓమాన్ని మనం వాడుతూనే ఉన్నాం. ప్రధానంగా జీర్ణ సంబంధ సమస్యలకి దీన్ని వాడుతున్నాం. వాములో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే భోజనం తర్వాత ఈ వాము తీసుకోవడం అనేది చాలా ప్రయోజనకరం. దీన్ని మీరు పొడి రూపంలో తీసుకోవచ్చు, కాస్త ఉప్పు చేర్చి నోట్లో వేసుకొని నీళ్ళతోటి మింగొచ్చు, లేదా నీళ్ళకి కలిపి కూడా తీసుకోవచ్చు. ఏ రూపంలో తీసుకున్నా కానీ, లేదా కషాయంగా తీసుకున్నా కానీ ఈ టీ లాగా ఈ వాము మీకు ఉపయోగపడుతుంది. ప్రధానంగా డైజెషన్ రిలేటెడ్ డిజార్డర్స్ అంటే ఈ జీర్ణక్రియకి సంబంధించినటువంటి, మెటబాలిజానికి సంబంధించినటువంటి అనేక సమస్యలని ఇది పరిష్కరిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణ రసాలు స్టిమ్యులేట్ అవుతాయి. దీంతో ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అలాగే అజీర్తి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఇంకొక ముఖ్యమైనది మన వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ఏమిటంటే ఎసిడిటీ, హైపర్ ఎసిడిటీ అని కూడా అంటారు. యాసిడ్లు ఎక్కువ తయారవటం, దీంతో ఎదగాలినట్టు ఉంటూ ఉంటుంది, ఎపిగాస్ట్రిక్ డిస్ట్రెస్ ఉంటుంది, అలాగే హార్ట్ బర్న్ కూడా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో దీన్ని తగ్గించుకోవడానికి వామును ఉపయోగించవచ్చు. ఎందుకంటే వాముకి ఆల్కలైన్ లక్షణం ఉంటుంది. యాసిడ్కి ఆపోజిట్ ఆల్కలైన్ కదా, అంటే ఆల్కలీ కదా, ఆల్కలైన్ లక్షణాలు దీనికి ఉంటాయి. కాబట్టి దీన్ని తీసుకుంటే హార్ట్ బర్న్ సమస్య తగ్గుతుంది. అలాగే ఆస్మాలో కూడా దీని ఒక ప్రభావం ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెషర్ అంటే ఇంటర్నల్గా ఉండేటువంటి బ్రాంక్యోస్ని డైలేట్ చేస్తుంది. దీంతో శ్వాస ధారాళంగా ఆడుతుంది. అలాగే అతి ముఖ్యమైన ఉపయోగం దీనికి ఒకటి ఉంది. ఇది బ్లోటింగ్ అంటే ఈ కడుపు ఉబ్బరింపుని తగ్గిస్తుంది. వామును తీసుకోవడం వల్ల వాయువులు ప్రధానంగా తగ్గుతాయి. దీంతో ఉబ్బరింపు తగ్గుతుంది. భోజనం తర్వాత చాలా తేలిగ్గా హాయిగా అనిపిస్తుంది. అలాగే అతి ముఖ్యమైన మరొకటి, ఈ సమస్య వల్ల అనేక సమస్యలు వస్తాయి. అనేక సమస్యలు ఈ సమస్యకి కారణమవుతూ ఉంటాయి. ఈ సమస్యే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. ఈ మలబద్ధకం సమస్యను కూడా వాముతో తగ్గించుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో లాక్సేటివ్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి మలబద్ధకం సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే దీన్ని తీసుకోండి. అలాగే ఇంకొక ముఖ్యమైన ఉపయోగం దీనికి ఉంది. ఇదేంటంటే ఎపిటైట్ అంటే సరైనటువంటి ఆకలిని మీకు కలిగిస్తుంది. వాము తీసుకోవడం వల్ల త్వరగా ఆకలి తీరేలాగా చేస్తుంది. దీంతో అతిగా తినటం అనేది తగ్గించుకోవచ్చు. బరువు దీంతో నియంత్రణలో ఉంటుంది. అంటే యాక్చువల్ ఎపిటైట్ ఏమిటి, హంగర్ ఏమిటి, వీటి మధ్య ఉండే డిస్క్రిమినేషన్కి ఇది సహాయపడుతుంది. అలాగే ఇంకొక గొప్ప ఉపయోగం దీనికి, ఇది అబ్డోమెన్ పెయిన్ అంటే ఈ కడుపు నొప్పి దీని నుంచి రిలీఫ్ని ఇస్తుంది. ఎందుకంటే వాములో యాంటీస్పాజమాటిక్ లక్షణాలు ఉన్నాయి. దీంతో కడుపులో ఆ ఇన్ఫ్లమేషను, ఆ మంట, నొప్పి, తిమ్మిరి ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే దీనికి ఇంకొక యూజ్ ఉంది. జనరల్గా మన ఇండియాలో కంటామినేషన్ ఎక్కువ, కాబట్టి దాని ప్రివెన్షన్కి ఇది ఉపయోగపడుతుంది. అంటే దీంట్లో ఒక గొప్ప యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. అంటే ఈ మైక్రోబ్స్ని అంతం చేసే నేచర్ దీనికి ఉంది. వాములో ఈ లక్షణం ఉండటం వల్ల దీన్ని ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్కి వాడుకోవచ్చు. అంటే బ్యాక్టీరియాని ఇది నివారిస్తుంది. ఆహారం విషతుల్యం అవటం ఇలాంటి సమస్యలని ఇది తగ్గిస్తుంది. అలాగే ఇంకొక యూజ్ దీనికి ఉంది. ఇది గట్ ఫ్లోరా ఉంటుంది కదా, గట్ ఫ్లోరాని ఇది బ్యాలెన్స్ చేస్తుంది. వాము రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ఈ బ్యాక్టీరియా అంటే మంచి బ్యాక్టీరియా ఉంటాయి, చెడు బ్యాక్టీరియా ఉంటాయి. దీంతో మంచి బ్యాక్టీరియా పెరుగుతాయి, ప్రోబ్యాక్టీరియా అంటారు. దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అన్నిటికీ మించి దీంతో ఒక సౌలభ్యం ఏంటంటే ఇన్ఫెక్షన్స్ని వీటిని కంట్రోల్ చేయడం ద్వారా మెటబాలిజాన్ని ఇది రెక్టిఫై చేస్తుంది, మెటబాలిక్ డిజార్డర్స్ని. దీంతో మెటబాలిజం పెరుగుతుంది, పోషకాలు మెరుగ్గా అబ్జార్బ్ అవుతాయి, జీర్ణక్రియ దీంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఇలాగ ఒకటి కాదు రెండు కాదు, ఈ వాముతో అనేక ప్రయోజనాలు. కాబట్టి దీన్ని మీరు భోజనం తర్వాత పొడి రూపంలో కానీ, డికాక్షన్ రూపంలో కానీ, ఏదో రూపంలో దీన్ని తీసుకుంటూ ఉండండి. మీ డైజెషన్ బాగుంటుంది. డైజెషన్ ఎప్పుడైతే బాగుంటుందో మీ హెల్త్ బాగుంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే
లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అన్నిటికీ మించి మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు వాము తినడం అలవాటు ఉందా? మీ అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ ఎవరన్నా మీకు చిన్నప్పుడు కడుపు నొప్పి అంటే వాము ఇచ్చారా? అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అలాగే మీరు వామును ఉపయోగించి ఎలాంటి ఇంటి వైద్యాలు చేసుకోగలుగుతున్నారు? ఈ విషయాలన్నీ కూడా మీ అనుభవాలని ఆ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్కి కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉపయోగపడుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.